శ్రీమాత్రే నమః. మనకు ఈ యొక్క భాద్రపద మాసంలో చాలా విశేషంగా జరుపుకునేటువంటి పండగ వినాయక చవితి. చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ యొక్క గణపతి నవరాత్రులు అయితే జరుపుకుంటూ ఉంటాం. ముఖ్యంగా పిల్లలు సరే, పెద్దవాళ్ళం మనం ఇంట్లో వరకు ఆరాధన చేసుకొని నిష్ఠతో ఉన్న పిల్లలైతే చాలా ఆనందంగా ఎంతో విశేషమైనటువంటి పండగ వినాయక చవితి. దీన్ని చాలా చక్కగా అత్యంత వైభవంగా చేసుకోవాలన్నటువంటి ఆలోచన బస్తీలో ఉన్నటువంటి పిల్లలందరికీ పెద్దవాళ్ళందరికీ ఉంటుంది. అయితే ఈ సంవత్సరము చంద్రగ్రహణం రావడం వలన, చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది అంటే పౌర్ణమి 7వ తారీఖు నాడు రాత్రి పౌర్ణమిలో చంద్రగ్రహణం వస్తుంది. ఈ చంద్రగ్రహణం రావడం వలన వినాయక నిమజ్జనానికి సంబంధించి కొన్ని సందేహాలు వస్తున్నాయంటే ఆల్రెడీ వీలైనంత వరకు ఎవరైనా సరే వినాయక నిమజ్జనాన్ని 5వ రోజు లేదంటే కనుక 9వ రోజు చివరి స్థాయిలో 11వ రోజు వరకు కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే మనకు 7వ తారీఖు నాడు పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఈ గ్రహణ సమయంలో దేవతార్చనకు వీలు కాదు, దేవతార్చన చేయకూడదు. ఎలాంటి ఆలయంలో అయినా సరే చంద్రగ్రహం రోజు వచ్చేటువంటి ఆ గ్రహం సమయానికి ముందుగా 2-3 గంటల ముందే మనం ఆలయాలను కానీ క్లోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉన్నటువంటి ఆలయాలలో చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత చక్కగా అన్ని అభిషేకాలు సంప్రోక్షణ చేసుకొని ఆలయాలకు కొడుకొని మనం మళ్ళీ దేవతార్చన చేసుకుంటూ ఉంటాం. ఇలా చంద్రగ్రహణం ఉన్నటువంటి సమయంలో ఇలాంటి విగ్రహాలు కనుక పూజలు చేయకూడదు. కాబట్టి చంద్రగ్రహణానికి ముందుగానే ఈ యొక్క విగ్రహాలని ఉద్వాసన చెప్పి నిమజ్జనం చేసుకున్నట్టయితే అంతా మంచి జరుగుతుంది. ఎందుకంటే విఘ్నాలు తొలగిపోవడం కోసమే మనం వినాయక చవితి చేసుకుంటున్నాం, ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడం కోసం వినాయక చవితి చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి, ముఖ్యంగా యూత్ పిల్లలు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు బ్యాండ్ దొరకట్లేదు, డీజే దొరకట్లేదు, మాకు అన్నీ కావాల్సినటువంటి ఐటమ్స్ ఎలా జరుపుకోవాల్సినటువంటి నిమజ్జనానికి కావాల్సినటువంటి వస్తువులు ఏం దొరకట్లేదు, మాకు ముఖ్యంగా బ్యాండు డీజే అంటున్నారు వాళ్ళు. కాబట్టి పిల్లలు మీరు గమనించాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు లోక కళ్యాణం అంటే మనం చేసేటువంటి వినాయక చవితి మనకంతా మంచి జరగాలి, మన కాలనీకి మంచి జరగాలి, మన ఊరుకు మంచి జరగాలి, మనం చేసుకుంటున్నాం. అలా చేస్తున్నాం కాబట్టి ఈ చంద్రగ్రహంకు ముందుగానే విగ్రహాలు తీసేస్తే మీకు, మన కుటుంబాలకు, మన ఊరికి అంత మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని మీరు గమనించి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే పౌర్ణమికి ముందుగానే అంటే వీలైనంత వరకు 5వ రోజు లేదంటే 7వ రోజు 9వ రోజు లాస్ట్ 11వ రోజు వరకు ఈ విగ్రహాలను నిమజ్జనం చేసుకోవాలి. ఒకవేళ అలా కాదు, మేము 9వ రోజు 11వ రోజు మేము ఉద్వాసన చెప్పేసుకొని తర్వాత రోజు చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత మేము నిమజ్జనం చేసుకుంటామనేటువంటి వాళ్ళు కొంతమంది ఆలోచిస్తున్నారు. అది చాలా తప్పు. దయచేసి ఇలాంటి తప్పులు మీరు చేయకండి, దానివలన ఇబ్బందులు పడకండి అని నేను తెలియజేస్తున్నాను. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ ఈ యొక్క నిమజ్జన విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి ఖచ్చితంగా మీరందరినీ సంప్రదించి మీ పెద్దవాళ్ళందరం తెలుసుకొని పూజారి గారు చెప్పినటువంటి విషయాన్ని చక్కగా విని పౌర్ణమికి చంద్రగ్రహణానికి ముందుగానే వినాయక నిమజ్జనం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.